ఇంటర్ పాస్ అయిన స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ లెర్నింగ్ అండ్ ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ తో 100% ప్లేస్మెంట్ ఇస్తుంది ఐ క్రియేట్ డిగ్రీ కాలేజ్. ప్రమోషన్ వచ్చే టైంలో ఈ బాస్ మార్పుటాలంట. Thank you. Welcome, ma'am. Thank you. Nice meeting Thank you, you. ma'am. Thank you very much. Welcome, ma'am. Thank you. Welcome, ma'am. Thank you. Thanks. వెల్కమ్ వెల్కమ్. Thank you. అందరికి షేక్ హ్యాండ్ ఇచ్చి నీ ఒక్కడికి ఇవ్వలేదంటే నువ్వెంత స్పెషల్ రా. ధోని ఇలా కట్టింగ్ ఇచ్చిందేంట్రా? ఇంకా నా ప్రమోషన్ సంగతి గోవింద. మీ ప్రమోషన్ గురించి మాట్లాడాలని పిలిచాను. మేడం, మీ గురించి చాలా విన్నాను. మీ క్వాలిఫికేషన్ చూస్తే ఈ ప్రమోషన్ మీకు కరెక్ట్ కాదనిపిస్తుంది. మేడం ప్రమోషన్ గురించి మర్చిపోండి. ప్లీజ్ మేడం. మీ టాలెంట్ కి ఈ ప్రమోషన్ సరిపోదు. డబుల్ ప్రమోషన్ ఇద్దాం అలా అనుకుంటున్నా. అనకండి మేడం, ప్లీజ్ మేడం. డబుల్ ప్రమోషన్. ఈ ప్రమోషన్ మీద చాలా హోప్. డబుల్? యా, యు మీన్ డబుల్ ప్రమోషన్? ఐ సెడ్ డబుల్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో హ్యాపీ. ఇలా థ్యాంక్స్ చెప్పాలో తెలియడం లేదు. నేనైతే కనీసం ఒక షేక్ హ్యాండ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఈ షేక్ హ్యాండ్ కోసమే అక్కడ మీకు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఏం బాస్ రా, రాగానే పార్టీ ఇచ్చింది. నిజంగా సూపర్ రా. ఏంట్రా అనుకున్నావు? నీకు ప్రమోషన్ వచ్చింది, ఎంజాయ్ చేయరా. రేయ్, హలో, హాయ్, ప్లీజ్ ఫోన్ పెట్టేకు ప్లీజ్. చెప్పు. చూడు, ఎలా చెప్పాలో కూడా నాకు తెలియడం లేదు. ఐ మీన్, జరిగిన దానికి నేను సారీ చెప్పాలి, కానీ సారీ చెప్పేంత చిన్న తప్పు కాదు నేను చేసింది. హలో, ఇప్పుడు కూడా ఎందుకు చేశానంటే, నీతో ఎప్పుడు అనేవాడిని కదా ప్రమోషన్ కోసం వెయిట్ చేస్తున్నా అని. అది వచ్చింది బంగారం. యాక్చువల్గా ఇది నీకు పెద్ద గ్రేట్ న్యూస్ ఏం కాదు, ఎందుకో నీతో షేర్ చేసుకోవాలనిపించింది. నీతో చెప్పకపోతే నా హ్యాపీనెస్ ఐ మీన్ కంప్లీట్గా అనిపించట్లేదు. హ్యాపీ బర్త్డే కార్తిక్. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. అసలు నువ్వు గుర్తుపెట్టుకోవడం. ఫ్రెండ్స్కి కాకపోతే ఇంకెవరికి గుర్తుంటుంది? సో వీఆర్ ఫ్రెండ్స్ నౌ. బంగారం నీకు మంచి ఫ్రెండే కదా. థ్యాంక్ యూ బంగారం, థ్యాంక్ యూ సో మచ్. బాయ్. బర్త్డే పార్టీ ఫ్రెండ్స్ డబుల్ ప్రమోషన్ ఒక్క రోజులో ఇన్నా. ఇది రివెంజ్ లా లేదు, రొమాన్స్ లా ఉంది. దెబ్బ పగిలిపోయేలా ఉండాలి కదా. ఎంత ఎత్తు పెంచితే అంత పైనుంచి తోసేయచ్చు. ఆహా, నాకెందుకు కార్తీక్ ని ఎక్కువసేపు నీ కళ్ళ ముందు పెట్టుకోవటానికే ఈ డబుల్ ప్రమోషన్ ఇచ్చా. షట్ అప్. నో వే. One minute. Excuse me. హలో, గుండెలు పగిలే దృశ్యం చూడాలనుకుంటే వెంటనే టెస్ట్ వస్తాకరా. నేను ఇక్కడ మీటింగ్ లో ఉన్నాను. శృతి డేటింగ్ లో ఉంది.
నా మీద ఏడ్చావు కదరా, చూడు అది దాని క్యారెక్టర్. ఆ టచింగ్ ఏంటి, ఆ హగ్గింగ్ ఏంటి, అసలు మనమేంటి, మన సంప్రదాయం ఏంటి? అయితే నువ్వు హక్ చేసుకోవాలి లేదా నేను హక్ చేసుకోవాలి? మధ్యలో వాడేవడరా కందిపోయిన కందిరిగమో వేసుకుని. ఓ నీ బాధ నన్ను హక్ చేసుకోవట్లేదని కాదనమాట, నిన్ను హక్ చేసుకోవట్లేదనా? అది కాదరా, మన లవర్ని పట్టుకుని వాడేవాడు. చంపేస్తామని లవరన్నామంటే ఎంత ప్లాన్ వేసావరా? నువ్వు అని కొడితే పాడైపోతావని తెలిసి నన్ను పిలిపించి గిల్లి నేను వాని కొడితే అది నన్ను చీకొడుతుందా? రే అది నీకు దక్కకుండా ఉండడం కోసం పంచాలైపోయిన పర్వాలేదా? నీ పంచప్ప. అటెన్షన్ ఎవ్రీబడి, గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు మధు, తను శృతి, నా గర్ల్ ఫ్రెండ్. నాకే కాదు ఇప్పుడు వాడికి కూడా. ఇక్కడున్న ఎవ్వరికైనా గర్ల్ ఫ్రెండ్ అవుతుందేమో కానీ వాడికి మాత్రం కాదు. మిమ్మల్ని ఇటు తిరగండి సార్. మహాప్రభు ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోండి. మొహన్ చేతి అమ్మా. హాయ్ శృతి, నీ ఫస్ట్ బాయ్ ఫ్రెండ్ గా నేను నీకు పర్మిషన్ ఇస్తున్నాను. నువ్వు వాని హక్ చేసుకో, కిస్ చేసుకో. పబ్లిక్ లో ఇబ్బందిగా ఉంటే పక్కకెళ్ళి చేసుకో. ఎవడడ్డొస్తాడో నేను చూస్తాను. Idiot. రా అన్నయ్య. అన్నయ్య మామగారండి, నా తప్పేం లేదండి. నా కార్తీక్ గడు ఎప్పుడు ఇరికిస్తుంటాడండి. రే ఓకే ఓకే, కాల్ ఇస్తాను. ఓకే. పడరానికి బావా నా చెల్లెట్లాగానే అవుతుందా పాగలుగా? ఓ గాడ్, టూ మచ్. ఏంటో బంగారం, ఇంత డిజాస్టర్ నా లైఫ్ లో చూడలేదు. ఏ పని చేస్తున్నా రివర్స్ అయిపోతుంది. మధ్యలో ఆ మధుగాడు బలి. It's okay. चलता है. प्यार में ऐसा होता है. ఏం ప్యారో బంగారం, నాకెందుకో ఈ అమ్మాయితో సెట్ కాదనిపిస్తుంది. చూడగానే నచ్చిందన్న మాటే తప్ప మా ఇద్దరి మధ్యన ఎలాంటి కామన్ ఇంట్రెస్ట్ లేదు. వేవ్ లెంత్లు మ్యాచ్ అవ్వట్లేదు. ఫైనల్ గా చెప్పాలంటే నా బేజా ఫ్రై అయిపోతుంది ఇక్కడ. అలెస్కోలే పక్క. ఓకే బాయ్. ఫోన్ లో ఇలా బిజీ అయిపోతే ఎలా బాస్? బాస్ ఏంటి మేడం? నన్ను మేడం అనొద్దు. కాల్ మీ శ్రావణి. ఓకే. కాఫీ? పాపాజీ? చలో జీ. మర్చిపోవాలి కార్తీక్, శృతిని మర్చిపోవాలి. ఇప్పుడు ఏం చేయాలి? ముందు ఈ పిక్చర్ని డిలీట్ చేయాలి. ఎస్, డిలీటెడ్. డివిషన్. ఇప్పుడు ఏం చేద్దాం? నెట్ ఉంది కదా. एक बाप छोड़ दे उसको, मैं कौन हूँ तेरे को मालूम? जे आंटी मालूम तेरे को? నో యాక్షన్. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, రొమాన్స్ ని రొమాన్స్ తోనే కొట్టాలి. హాయ్ కార్తిక్. గుడ్ మార్నింగ్. హాయ్, గుడ్ నా మార్నింగ్. పెన్ డ్రైవ్ ఏమన్నా ఇక్కడ మర్చిపోయాను. నాకు కనపడలేదే. ఎక్కడ పెట్టాను? ప్రామిస్ గా నేనేం చూడలేదు. ఐ యు షూర్? ఎలా చూస్తామండి, అది సంస్కారం కాదు కదా. నేను చూడలేదు నిజంగా. హలో బంగారు, ఏంటి? ఇప్పుడేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? చెప్తా విను. శృతి నుండి డిస్ట్రాక్ట్ అవ్వాలని డిసైడ్ అయిపోయాను. అదేంటి? అదంతేలే. అలా అనుకున్నానా, ఏం చేయాలో తెలియక యూట్యూబ్ ఓపెన్ చేశా.
అవి ఇవి చూస్తూ ఫైనల్ గా ఖుషి మూవీ ఫిక్స్ అయ్యాను. ఆఫీస్ అవర్స్ లో సినిమా చూస్తావా? సినిమా అంతా కాదు, ఇంటర్వెల్ సీన్ ఉందే, అదా చీర సీన్. అదే ఆ నడుం సీను. సిగ్గు లేదురా నీకు? దీనికేనా? ఇక్కడే ఉందో ట్విస్ట్. సరిగ్గా టైంకి మా బాస్ వచ్చింది. ఈ శృతి ప్రమోషన్స్ ఆ టెన్షన్ లో పడి సరిగ్గా అబ్జర్వ్ చేయలేదు, కానీ మా బాస్ ఉంది చూడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే మా బాస్ ముందు శృతి ఫెదర్. అక్కళ్ళు, ఆ బుగ్గలు, ఆ రింగు రింగులు చుట్టూ, అబ్బో అంతే. అయితే మీ మేడం ని చూసి శృతి ఆలోచనల నుంచి బయటపడుతున్నావా? ఎగ్జాక్ట్లీ. ఈ రోజు మా బాస్ చీర కట్టుకొచ్చింది. వస్తే సేమ్ ఏంటి? సేమ్ ఖుషి ఇంటర్వెల్ సీన్ ఇక్కడ రిపీట్ అయింది. ఇడియట్. ఈడియట్ కాదు, ఖుషి. షట్ అప్. హే, అదేంటి అంత సౌండ్ వచ్చావు? ఏదో నీ నడుము చూసినట్టు. ఎవరి నడుమైనా నడుమే. చా, అలాంటప్పుడు ఎవడికి దొరికిన నడుము వాడు చూసుకోక వందలు వందలు పూసి భూమికి వెళ్ళి అని చూడడానికి ఎందుకు వెళ్తారమ్మా? ఏ నడుముకు ఉండాల్సిన కల్లా ఆ నడుముకి ఉంటుంది కాబట్టి. ఒక్కసారి వచ్చి మా బాస్ నడుము చూడు, అరుపులు కేకలు. ఒరే ఆప్తావా? సిగ్గులేని ఎదవా, కనిపిస్తే చూస్తావా? ఇదిగో ఇప్పుడు మనం కొట్టుకోవడానికి ఇది ఖుషి సినిమా కాదు. ఏదో శృతికి దూరం అవుదామని అనుకుంటే హెల్ప్ చేయడం అనేసి భూమిక పూర్ణంటే ప్రవేశం ఇస్తావేంటి? రైట్. నో, ఐల్ హెల్ప్ యూ. ఏం చేద్దాం? ఆ పెద్ద పెద్ద ఆశలేం లేవు. ఉంటే తప్పేంటి? పడాలిగా నువ్వు కూడా. ఆ? పడటం ఏంటి? అదే బయట పడాలిగా శృతి నుండి. ఓహ్ యా. ఆ, నాకైతే ప్రస్తుతానికి తన నడుముని ఇంకా కాసేపు చూసేయాలనుంది. అయితే ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఐడియా. మే ఐ కమెంట్స్ రావని? యా, కమిన్. అదేంటి షేడ్స్ పెట్టుకున్నావు? నాకు కళ్ళ కలక, కంజక్టివైటిస్. మరి ఇందాక పెట్టుకోలేదు? దూరం నుంచి కాబట్టి తెలియలేదు, ఇప్పుడు దగ్గర నుంచి చూస్తే తెలిసిపోతుంది, అందుకే ఈ షేడ్స్. ఓ, ఏం లేదు, నాకు ఇచ్చిన ప్రాజెక్ట్ లో కొంచెం డీప్ గా వెళ్ళాలి. డౌట్స్ వస్తే మీ సిస్టమ్ లో చెక్ చేసుకుందామని. ఓ షూర్ షూర్ షూర్. ఇక్కడ కూర్చోవచ్చా? ఆఫ్ కోర్స్. థ్యాంక్స్. నాకు ఇంపార్టెంట్ పని ఉంది, డౌట్స్ ఏమన్నా ఉంటే పిలు. మరీ మంచిది. ఏంటి? అదే మీరు మీ పనిలో ఉంటే నేను నా పని కంఫర్టబుల్ గా చేసుకోవచ్చు. ఓకే. యా. నేను వాడికి టెంప్ట్ అయిపోతున్నానేంటి? వాడిని నేను కదా టెంప్ట్ చేయాల్సింది. మ్యాటర్ స్పీడప్ చేయాలి. ఇంత త్వరగానా? బాస్ అంటే ఇష్టం, బాగుంటుంది అన్నావుగా, మధ్యలో ఎవరైనా రావచ్చు. ఆ మధుగాడ్లా. అమ్మో కరెక్టే. అందుకే మ్యాటర్ స్పీడప్ చేయి అంటున్నా. డిన్నర్ డేటో ప్లాన్ చేయి. యా. ఓకే. డేట్కి పిలవడానికి వచ్చి దిక్కులు చూస్తాడేంటి? ఏదైనా అడగాలా? యా. నో నో నో, వెళ్తాను. కార్తిక్, యా. ఈవినింగ్ నువ్వు ఫ్రీయా? ఫ్రీ. బోర్ కొడుతుంది, ఎక్కడికైనా డిన్నర్కి వెళ్దామా? షూర్ షూర్. నువ్వు బిజీగా లేకపోతే. అదేం లేదు, అదే ఆలోచిస్తున్నాను. ఐ థింక్
ఐ కెన్ మేనేజ్. మేనేజ్ ఏమొద్దులే, ఇంకో రోజు ప్లాన్ చేసుకుందాం. అబ్బే అదేం లేదు, వెళ్దాం వెళ్దాం. 6 ఫిక్స్. 6. కూల్. వావ్, కంగ్రాట్స్. కానీ నేను అడగలేదు, తనే నన్ను అడిగేలా చేశాను. ఎక్కడున్నావు? డేట్ కి షాపింగ్. ఓ సార్, ఫుల్ రొమాంటికా. యా. ఏం కొంటున్నావు? మంచి మెటల్ బెల్ట్, రిస్ట్ బ్యాండ్, షేడ్స్ తీసుకున్నా. ఇప్పుడు టోన్ జీన్స్ కావాలి, అవి చూస్తున్నా. డేట్ కి వెళ్తున్నావా, రాక్ బ్యాండ్ జాయిన్ అవడానికి వెళ్తున్నావా? నీట్ గా వైట్ షర్ట్, బ్లూ జీన్స్ వేసుకో. హలో, నువ్వు నాకు చెప్తున్నావా? సచిన్ కి బ్యాటింగ్ నేర్పుతున్నట్టుంది. నీ కర్మ. అయిపోయింది కదా మీది. ఏం అవ్వలేదు. అయినా నువ్వు సాటిస్ఫై సరిపోతున్నా, నేను ఒకర్లేదు. సాటిస్ఫై రఫ్ హ్యాండ్లింగ్. అమ్మని వీడంటే దారికటంగా. ఇప్పుడు బయటికి ఎలా వెళ్ళు? వీడికి కాని దొరికానంటే ఊరుకుక్కని ఊరించినట్టే. వావ్, కండల కాంతారావు. వీడి కండలు ఎలా ఉన్నాయంటే పిండి చేస్తాడు. ఎందుకేనా నింతలా అవాయిడ్ చేస్తున్నావు? ఫోన్ చేసినా ఎత్తట్లేదు. నిజంగానే కోపంతో అవాయిడ్ చేస్తున్నావా లేక ఆ కార్తీక్ గడి పడిపోయావా? చెప్పవే, చెప్పు. అమ్మో, వినపడిపోయింది. ఏంటి అలా తిరిగింది? అమ్మ నారాజ్కి రాజా. ఆ రోజు మొహం చాటేసి ఈ రోజు నేను చాటుగా నా మొహం చూడడానికి ట్రై చేస్తావా? ఆశ అంత ఈజీగా దొరుకుతానా? దొరకలే. ఈడెవడు? దానికి తెలియకుండా నేను ఫాలో అవుతుంటే నాకు తెలియకుండా ఎవడు ఫాలో అవుతున్నాడు? కొంపదీసి కార్తికాడా? చెప్తా ఉండు. అబ్బా, అయ్ బాబోయ్, ఎవరు లేనది? బట్టల షాప్ లో కూడా దిగారంటే నా రాజా. కార్తిక్ ఏంటి నానే తప్పించుకుంటున్నాడు? ఇదేది? వీళ్ళిద్దరేంటి నానే తప్పించుకోవడానికి ట్రై చేస్తున్నారు? అంటే నా డౌట్ ఏరేటా, వీళ్ళిద్దరు పేరు స్టార్టా? పట్టేస్తా, ఇద్దరిని రెడ్ అన్నట్టుగా పట్టేస్తా. కార్తీక్, అమ్మ రాజా, దొరకనుగా. కార్తీక్ దొరికావరా? బతికిపోయినారు బాబు. అయ్యో బాబోయ్, వచ్చేస్తాడు. రాజా, కార్తీక్ అయిపోయావరా? ఇప్పుడు దీని పని చెప్తా. నన్ను ఫాలో చేస్తున్నావు కదూ? రెడ్ హ్యాండెడ్ గా పట్టుకోవాలి కదా. నన్ను అనుమానించడానికి నీకు సిగ్గులేదు? ప్రేమన్న చోటే అనుమానం ఉంటుంది. నిజం చెప్పు, నీకు స్టార్ట్ అయింది కదా కార్తీక్ గారి మీద లవ్? వద్దురా బాబు, నీ ప్రేమ వద్దు, ఈ అనుమానాలు వద్దు. నన్ను వదిలే ప్లీజ్. నాకే ఫీలింగ్స్ లేకపోయినా నీ టార్చర్ తట్టుకోలేక నిజంగా నేనే వెళ్ళి ఆ కార్తీక్ కి ప్రపోజ్ చేసేలా ఉన్నా. చూసావా నీ మనసులో ఆలోచన లేనప్పుడు ఇక మాటలా వస్తుంది. అయినా నీ ఎంకరేజ్మెంట్ లేకుండా కార్తీక్ గారు ఇంత దూరం ఎందుకు వస్తాడు? నాకు చూసేందుకు దాక్కుంటాడు. కార్తీక్ వచ్చాడా? పర్ఫార్మెన్స్ తో చంపేస్తున్నావే. అందరి ముందు ప్రూవ్ చేస్తే మొహం ఎక్కడ పెట్టుకుంటావే? చెప్తాను పని. రే కార్తీక్, రారా బయట. నువ్వు రారా లోపలికి.